ఈరోజు మా చిట్టి తల్లి స్కూల్లో ఒక ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వస్తుంటే నాకెంతో ఇష్టమైనటువంటి ఈ ఫ్రూట్స్ అయితే కనిపించాయి. ఇంతకీ మీ ఏరియాలో వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. పక్కనే చింత చిగురు ఉంది. ఎండాకాలం వచ్చిందంటే చింత చిగురు వస్తుంది. ఆ చింత చిగురుని ఒట్టి చేపల్లో కానీ, ఎగ్స్లో కానీ, పప్పులో కానీ వేసుకుంటే అబ్బా అదిరిపోద్ది అనుకోండి. మేమైతే ఈ కాయల్ని సీమసింతకాయలు, గుబ్బకాయలు అని అనేవాళ్ళము. చిన్నప్పుడైతే ఈ వీటిని అయితే మేము చెట్లనక పుట్లనక ఎక్కి దెబ్బలు తగిలించుకొని మరి కోసుకొని తినేవాళ్ళము. కానీ ఇప్పుడు పావు కిలో వచ్చేసి 80 రూపాయలంట. నేనైతే పావు కిలో తీసుకోలేదు, అందులో సగం తీసుకున్నాను. ఇప్పుడు పిల్లలకి ఇవి టేస్ట్ చూపిస్తే ఏంటివి ఇలా ఉన్నాయి అని అంటున్నారు. ఇక మా అమ్మాయికి కూడా ఒకసారి టేస్ట్ చూడవే, ఎలా ఉంది చెప్పవే అంటే దాని మొహం చూడండి ఎలా ఉందో. దానికైతే అస్సలు నచ్చలేదు. కానీ వీటి కోసం అయితే మేము ఎగబడి కోసుకొని తినేవాళ్ళము. అయినా దెబ్బలు తగిలించుకుంటే వచ్చే రుచి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే రాదు కదా. మీరు ఎప్పుడైనా ఈ కాయలు తిన్నారా చిన్నప్పుడు? కామెంట్ చేయండి.